ఢోక్లా ఇస్ మన గుజరాతీ రెసిపీ కదా. చాలా మందికి ఇష్టం యాక్చువల్లీ. ఈవెన్ మనం ఎప్పుడైనా గ్రోసరీస్ కొనుక్కోవడానికి బయట స్టోర్స్ కి వెళ్ళినా కూడా మనకు ఢోక్లా సెపరేట్ గా ఉంటాయి ప్యాకెట్స్ లో యాక్చువల్లీ. సో ఇప్పుడు రెసిపీ తెలుసుకుంటాం మనం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే, బయట కొనకుండా ఇంట్లోనే తయారు. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. పెసళ్ళు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలండి. అల్లం, పచ్చిమిర్చి, రవ్వ అంటే బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, కారం, నువ్వులు, ఆవాలు, కొత్తిమీర, ఆయిల్. స్టార్ట్ చేద్దామా మరి ఢోక్లా ప్రిపరేషన్? సో చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ మిక్సీ పట్టాలండి. ఓకే. సో ఇప్పుడు స్టవ్ మనం ముట్టి చక్కెర స్టవ్ వెలిగించండి. ఈ లోపు వాటర్. ఓకే ఓకే. సో సిమ్ లో పెట్టేస్తాను అయితే. సిమ్ లో పెట్టి సో ఇప్పుడు ఏం చేయాలండి? మిక్సీలో ఈ నానబెట్టుకున్న పెసళ్ళు వేసుకోవాలండి. అల్లం ముక్క అండి, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చిటికెడు సాల్ట్. ఓకే. ఇది మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ వేయాలి. ఓకే. ఇది రెడీ అయిందండి. మనం ఒక బౌల్ తీసుకొని ఇలా వేసుకొని ఓకే దీంట్లో 2 స్పూన్లు రవ్వ వేసుకోవాలి. సో మీకు కూడా ఢోక్లా అంటే బాగా ఇష్టమా? మా పిల్లలకి ఇష్టం అండి. వాళ్ళ కోసం అన్ని ట్రై చేయాలి కదా. అవునవును. ఇది కొద్దిగా ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకొని వెలిగించేసాను ఆల్రెడీ. సో సిమ్ లో పెట్టేసాను. స్టార్టింగ్ లోనే వెలిగించేసాను అందుకే, సో దట్ ప్రాపర్ గా హీట్ అవుతుంది మన మిక్స్చర్ రెడీ అయ్యే లోపు అని. ఇది దీనికి ఆయిల్ పూసుకోవాలి. ఓకే. ఆయిల్ అప్లై చేయాలండి. దీంట్లో పెరుగు మర్చిపోయాము. 1 స్పూన్ పెరుగు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి. దీనిపైన కొంచెం కారం చల్లు. ఓకే. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ ఇంతకి? టీవీ చూసి నేర్చుకున్నానండి. పిల్లల కోసం అన్ని ప్రయోగాలు చేయాలి కదా వాళ్ళు తినడానికి. ఇది ఒక 20 minutes బాయిల్ చేయాలి. ఓకే ఓకే. సో మీ కిడ్స్ కోసం ఎప్పుడు కొత్త కొత్త డిషెస్ ట్రై చేస్తూ ఉంటానని చెప్పారు. సో ఈ మధ్య కాలంలో మీరు బాగా ట్రై చేసిన కొత్త రెసిపీస్ ఏంటి? ఏవి బాగా వచ్చాయి ఇంట్లో? అన్నీ ట్రై చేస్తున్నానండి. ఫ్రూట్స్తో, న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్ తోటి సలాడ్లు అలాగే చేస్తున్నాను. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కసారి అట్లా చేసి అన్ని రకాలుగా వాళ్ళకి పెడుతూనే ఉంటాను. సో అంటే ఇప్పటి పిల్లలకి ఈ కాలం వంటలు అంటే బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, శాండ్విచెస్ కానీ అంటే ఎక్కువ ట్రెండింగ్ గా ఉన్న రెసిపీస్ ని బాగా ఇష్టపడుతుంటారు. అవి కూడా చేస్తూ ఉంటారా ఇంట్లో? అవి కూడా ఇంట్లో చేస్తుంటామండి. కాకపోతే అలాంటి ఫుడ్ ఐటమ్స్ వాడకుండా న్యాచురల్ ఐటమ్స్ తోటి మనం ఇంట్లో తయారు చేస్తాం. సో ఏదైతే హెల్దీయో దాంట్లోనే
కొత్త వెరైటీస్ ఏమున్నాయి ట్రై చేసి పిల్లలకి పెడతాండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్ గా. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు పిల్లలు బయట జంక్ ఫుడ్ తినడం వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయి, ఒబేసిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ లో, అన్నిటికన్నా ముందు ఫిట్నెస్ ఉండట్లేదు, అట్ ద సేమ్ టైం అనారోగ్యం. అండ్ ఎర్లీ ఏజెస్ లోనే ఇప్పుడు మనం చూస్తున్నాం కరెంట్ సొసైటీలో చాలా మంది దే ఆర్ గెటింగ్ హార్ట్ అటాక్స్ డ్యూ టు స్ట్రెస్, లైక్ 30 to 40 ఇన్ బిట్వీన్ ఉన్న వాళ్ళు. సో ఇంతకు ముందు హార్ట్ అటాక్ అంటే చాలా లేట్ ఏజ్ లో వచ్చేది, ఇప్పుడు చాలా తక్కువ వచ్చేస్తుంది. ఐ మీన్ తక్కువ ఏజ్ లోనే వచ్చేస్తుంది చాలా మంది, చిన్న చిన్న వయసులో వస్తున్నాయండి అన్ని ప్రాబ్లమ్స్. సో దానికి కారణం కూడా ఒక రకంగా మన ఫుడ్, మన లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ నుంచే మీలాగా అందరూ కొంచెం అంటే మంచి ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నేను కూడా మా పిల్లలు ఇలాగే తింటూ ఉంటే ఇలాగా ఫుడ్ వామిటింగ్స్ అలాంటివి వచ్చేసరికి మళ్ళీ న్యాచురల్ గా మార్చేసాము, డైట్ మార్చేసారు. ఇప్పుడు అన్ని సెట్ అయిపోయింది, అన్ని సెట్ అయిపోయింది. పిల్లలు హెల్దీగా ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. నైస్. ఏం చేస్తుంటారు లంచ్ కి, డిన్నర్ కి వాళ్ళకి రెసిపీస్ జనరల్ గా ఇంట్లో? ఎక్కువ ఆఫ్టర్నూన్ రైస్ ఏనండి, రైస్ పప్పు, మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ మీల్స్. ఒక పచ్చడి, రసం, పెరుగు. నైస్. సండేస్ వస్తే ఏముంటాయి స్పెషల్స్? సండే నాన్ వెజ్ కంపల్సరీ. బిర్యానీ, చికెన్ బిర్యానీ చేస్తాము. అంటే నేను తినను, మా హస్బెండ్ చేస్తారు, నాకు రాదు. ఓ, మీ ఆయనకు వంటలు వచ్చా? వచ్చండి. ఏమేమి వండుతారు మీ ఆయన? మా వారు అన్ని వండుతారండి, అన్ని నాన్ వెజ్ అన్ని వండుతారు. తను బాగా చేస్తారు. నాకు నేను తినను కాబట్టి నేను చేయలేను. నో ప్రాబ్లం. బట్ మంచిగా చక్కగా వంటలు చేసే హస్బెండ్ దొరకడం చాలా హ్యాపీ. సో వెజ్ మొత్తం నేను చేస్తాను, నాన్ వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒక్కటి తను చేస్తాను. ఓన్లీ సండేస్ ఒక్కటి ఎంట్రీ ఉంటుంది? సండే ఒక్కటే. అవునా, ఓకే. నైస్ అండి, ఆసమ్. సో మనం వెయిట్ చేద్దాం తయారయ్యే వరకు. ఒక 20 minutes పడుతుంది అన్నారు కదా? అవునండి. సో అలా వెయిట్ చేద్దాం. లెట్స్ సీ 20 minutes తర్వాత ఎంతవరకు కుక్ అయింది. సో ఢోక్లా రెడీ అయిపోయింది, చక్కగా పీసెస్ కూడా రెడీ చేసి పెట్టేశారు తినడానికి. సో ఇంకా ఉందండి? ఇంకా ఉందండి. ఐ థాట్ ఇట్ వాస్ రెడీ టు సర్వ్ అండ్ ఈట్. నో ప్రాబ్లం. సో పోపు పెడుతున్నారు? అవునండి. కరెక్ట్. ఎప్పుడు చూసినా ఢోక్లా పైన ఇవి ఆవాలు ఉంటాయి ఎక్కువ. సో అదే. సో బట్ మనం గ్రోసరీ స్టోర్స్ లో మనం చూసామంటే అందరం కొంచెం అంటే లైట్ గ్రీన్ కలర్ లో ఉంటది కదండి ఢోక్లా? అవునండి. ఇది కొంచెం మనకు ఆలివ్ గ్రీన్ టైప్స్ లో ఉంది కలర్. ఇప్పుడు కట్ చేసుకున్నామండి. స్టవ్ వెలిగించాను, అది హైలో కూడా పెట్టాను ఫ్లేమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆయిల్ వేద్దామండి. ఓకే. ఆయిల్ వేడెక్కాక ఓకే ఆవాలు వేయాలి. ఆవాలు వేసానండి. ఓకే. కాస్త నువ్వులండి. ఇవి పీసెస్ వేసుకోవాలండి. లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవునా? ఒక 2 minutes ఫ్రై అయిపోతే సిమ్ లో రెడీ అయ్యింది. చాలండి, ఇంకా అయిపోయిందని చెప్పేసి. అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేద్దాం. రెడీ అండి. ఓకే. సో చూస్తున్నారు కదండి, ఢోక్లా ఇస్ రెడీ. లెట్ మీ టేస్ట్ అండ్ టెల్ యూ. బట్ ఈరోజు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మూంగ్ దాల్ ఢోక్లా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పచ్చపెసలు, నువ్వులు, పెరుగు, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, కారం, ఉప్పు, బొంబాయి రవ్వ. మూంగ్ దాల్ ఢోక్లా తయారీ విధానం: ముందుగా మిక్సీ బౌల్లో నానబెట్టిన పెసలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టించి ఒక బౌల్లో తీసుకోవాలి. దాంట్లో బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకొని, పెరుగు కూడా వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లో వేసి దానిపైన కారం కూడా చల్లి నీళ్ల గిన్నెలో పెట్టి స్టీమ్ చేయాలి. తర్వాత అది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని కాస్త తాలింపు వేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మూంగ్ దాల్ ఢోక్లా రెడీ.